మహర్షి దయానంద సరస్వతి జన్మ శతాబ్ది, స్వామి శ్రద్ధానంద సరస్వతి బలదాన శతాబ్ది, ఆర్య సమాజ స్థాపన ప్రాణ శతాబ్ది సందర్భంగా సనాతన జాగరణ దేశ కళ్యాణ యజ్ఞయాత్రను జనవరి 14వ తేదీన చేపట్టనున్నట్లు నిర్వాహకులు ఆచార్య తేజస్సు తెలిపారు. తమిళనాడులోని రామేశ్వరం ఆలయం నుంచి ప్రారంభమై ఈ యాత్ర 16 రాష్ట్రాల మీదుగా 9600 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి ఫిబ్రవరి 26న జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ లాల్ చౌక్ వద్ద ముగుస్తుందని ఆయన తెలిపారు. అఖండ జ్యోతి ఆరణి మంథన వెలిగిస్తామని పేర్కొన్నారు. ఈ అఖండ జ్యోతి కార్యక్రమానికి విశిష్ట ఆహ్వానితులుగా పూజా ఆచార్య ప్రద్యుమ్న, హరియాణా సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపకులు శ్రీ త్రిదండి చిన్నజీయ స్వామి, పద్మశ్రీ ఆచార్య సుఖామ హాజరవుతారని ఆచార్య తేజస్ తెలిపారు. మొత్తం చివర అయ్యేదాకా కూడా జ్యోతి అలానే నడుస్తుంది. సో అటువంటి అఖండ యాత్ర చతుర్వేద పారాయణ యజ్ఞం అవుతుంది. దానికి సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ మన మధ్యలో వారికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చినారు, వారైనా వస్తున్నారు. ఈ పెద్ద యాత్ర గురించి సుమారు 2-3 సంవత్సరాల నుంచి మేము ప్రయత్నం చేస్తూ ఈ సంవత్సరం మనకు పట్టింది. ఇదొక విశిష్టమైన కార్యక్రమం. దక్షిణం నుంచి ఉత్తరం వరకు, శిఖరం వరకు, పాదాల నుంచి, మన ఈ దేశం యొక్క పాదాల నుంచి శిఖరం వరకు జరిగే ఈ యాత్ర జాతి కుల దాని గురించి ఉన్నది. కేంద్ర ప్రభుత్వమైన పర్యావరణ సంరక్షణ గురించి కమిటీ వ్యవస్థ చేసి ఏ విధంగా పర్యావరణ సంరక్షణ కాగలుగుతుందంటే అందులో ఒక పెద్ద ఉపాయం యజ్ఞమని చెప్పారు. దాంతోపాటు మన మానసికములైన ప్రదూషణం చాలా పెరిగింది, విచార శక్తి హ్రాసమవుతుంది. అదైనా ఈ యజ్ఞ మంత్రాల ద్వారా, వేద మంత్రాల ద్వారా జాగృతి ఖచ్చితంగా జరుగుతుంది అని ఈ సంకల్పం మేము మా పెద్ద ఆచార్య గారు తీసుకున్నారు. వారి సంకల్పాన్ని గురించి మేము ఈ ప్రయత్నం చేస్తున్నాము. పూజ ఆచార్య నరేంద్రజీ గారు అక్కడ ఆశ్రమంలో ఉన్నారు. వారు ఈ సంకల్పానికి తీసుకొని పూర్తిగా ధ్యానంలో కూర్చొని దాని గురించి ఒక పెద్ద సంకల్పానికి నిర్వహణ చేస్తూ విశేష సాధనలో ఉన్నారు. మొదటో నెల 2026 రోజున చేస్తున్నాం. ఈ పూర్తి యజ్ఞంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు యజ్ఞం జరుగుతుంది. పూర్తి దేశంలో సుమారు 100 బహిరంగ సభలైనా దీంతో పాటు జరుగుతాయి. దాంట్లో పూర్తిగా వేదానికి, యజ్ఞానికి, సనాతనానికి, గోసేవకి మన ఏ విధంగా జనాలకు సరళంగా అందియగలమో దాని గురించి మనం ప్రయత్నం చేస్తాం.